హీరో నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతోనే కాదు వరుస సత్కారాలతో ముందుకెళ్తూ ఉన్నారు. 2025 జనవరి 25న భారత అత్యున్నత మూడో పురస్కారం పద్మభూషణ్ అవార్డు వరించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే బాలకృష్ణ మరో అరుదైన ఘనత సాధించారు. యూకేలోని ది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో బాలకృష్ణ పేరు నమోదు చేసుకున్నారు. భారతీయ సినిమా రంగంలో హీరోగా తన 50 సంవత్సరాల అద్భుతమైన కెరీర్కు గాను బుక్ ఆఫ్ రికార్డ్స్ సత్కరించనుంది. అయితే ఇండియన్ సినీ హిస్టరీలో ఈ ఘనత సాధించిన మొదటి హీరోగా బాలకృష్ణ నిలిచారు. ఈ ప్రత్యేక గుర్తింపు బాలకృష్ణ అంకిత భావం మరియు కళాత్మకత సేవలను గుర్తు చేస్తూ ఉంది. అయితే ఈ సందర్భంగా బాలకృష్ణ పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి సోషల్ మీడియా వేదికగా విషస్ తెలిపింది. అయితే నా తండ్రి నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రముఖ హీరోగా 50 సంవత్సరాలు, ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక ఘనత. మీరు నిజమైన ప్రకృతి శక్తి, తెరపై ఒక ఐకాన్, సమాజానికి కరుణామయ నాయకుడివి. మీ అద్భుతమైన ప్రయాణానికి ఈ ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించినందుకు చాలా గర్వంగా ఉంది. మా గర్వం మా హీరో అని బ్రాహ్మణి తన అభిప్రాయాన్ని పంచుకుంది. నందమూరి బాలకృష్ణ ఒక తెలుగు సినిమా నటుడు, నిర్మాత, శాసనసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. బాలకృష్ణ వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమే కాక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో ప్రసిద్ధిగాంచిన వ్యక్తి. అయితే తన సినీ జీవితంలో ఎన్నో తెలుగు సినిమాలు చేయడం వలన తెలుగువారికి సుపరిచితుడయ్యారు. అయితే ఇతను నందమూరి తారక రామారావు కుమారుడు. ప్రస్తుతం ఆయన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. బాలకృష్ణకు భారత ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత మూడో పురస్కారం పద్మభూషణ్ అవార్డును 2025 జనవరి 25న ప్రకటించింది. ఆయన ఏప్రిల్ 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని నటనలో తండ్రికి తగ్గ తనయుడిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నారు. అలా సినీ పరిశ్రమలోనే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు చైర్మన్గా సేవలందిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వరుస సినిమాలు, అవార్డులతో బాలయ్య రికార్డులను తిరగరాస్తూ ఉన్నారు. బాలకృష్ణ 14 ఏళ్ల వయసులో తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మ కళ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. మొదట్లో వివిధ సినిమాల్లో సహాయ నటుడిగా కనిపించారాయన. తర్వాత తండ్రితో కలిసి నటించిన చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. కథానాయకుడు కాకముందు బాలకృష్ణ నటించిన తాతమ్మ కళ, దానవీర సూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీమద్ విరాట పర్వం, అలాగే శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. 2021లో బోయపాటి సీను దర్శకత్వంలో అఖండ వారి కలయికలో 3వ సినిమా. 16 సంవత్సరాల వయసులో అన్నదమ్ముల అనుబంధం అనే సినిమాలో నటించారు. 1984లో సాహసమే జీవితం అనే సినిమాలో మొట్టమొదటిసారిగా హీరోగా నటించడం జరిగింది. అయితే బాలకృష్ణ తన కెరీర్ ప్రారంభంలో నటించిన సినిమాలలో సాహసమే జీవితం, జననీ జన్మభూమి, మంగమ్మ గారి మనవడు, అపూర్వ సహోదరుడు, మువ్వ గోపాలుడు, ముద్దుల మావయ్య సినిమాలు విజయవంతమయ్యాయి. తెలుగులో మొట్టమొదటిసారిగా తీసిన సైన్స్ ఫిక్షన్ సినిమా ఆదిత్య 369లో బాలకృష్ణ పాత్రను, కథను చాలా మంది మెచ్చుకున్నారు. రాబోయే కాలంలో జరిగే మార్పులను చాలా వరకు ఆ రోజుల్లోనే అంచనా వేశారని చెప్పవచ్చు. 2019వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారి బయోగ్రఫీ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలలో తన తండ్రి పాత్రను కూడా పోషించారాయన.